అక్కడే నిలబడిపోయావే, లోపలికి రమ్మా. పర్వాలేదండి. ఏం పర్వాలేదు. మా అన్నపూర్ణని బయట నిలబెట్టి మాట్లాడతానా ఏంటి? నువ్వు రా తల్లి. పర్వాలేదండి, నాకు అవతల చాలా ప్రచారం ఉంది, తర్వాత వస్తాను. ఉన్నట్టుండి నువ్వు మా ఇంటికొచ్చావు. మా అత్తయ్య ఈసారి జరుగుతున్న మున్సిపల్ ఎలక్షన్లో మన వార్డు నుంచి కౌన్సిలర్గా పోటీ చేస్తుందండి. అందుకే మీ ఓటు, మీ ఇంట్లో ఉన్న వాళ్ళ ఓట్లన్నీ మా వదినికే వెయ్యాలని అడగడానికి వచ్చామండి. విన్నానమ్మా, ఒకే ఇంటి నుంచి ఇద్దరు పోటీ చేస్తున్నారని. ప్రచారానికి రాలేదంటే నువ్వు ఆగిపోయావు అనుకున్నాను. లలిత మీ ఆయనతో పాటు మా ఇంటికొచ్చి ఓటు అడిగినప్పుడు సరే అన్నానమ్మా. నీ సందిగ్ధం ఏంటో నాకు అర్థమైంది పిన్ని. మా ఇంట్లో నుంచి ఎవరెవరం పోటీ చేసినా అది మన కాలనీలో అందరికీ మంచి చేయాలన్న ఉద్దేశంతోనే. మంచి ఎవరు చేస్తే ఏంటి, లలిత మీదున్న నమ్మకంతో మాటిచ్చాను అన్నావు కదా, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోమని చెప్పి తనకే ఓటేయండి పిన్ని. వస్తాను. మనం ప్రచారం మొదలుపెట్టిన మొదటింట్లోనే ఇలాంటి రిజల్ట్ వచ్చింది మా. మొదటి నుంచి ప్రచారం చేయకపోవడం ఒకటి, మావయ్య లలిత అత్తయ్యతో పాటు ప్రచారం చేయడం ఒకటి. ఈ రెండు అత్తయ్యకి మైనస్లో ఉన్నాయి మా. అన్నపూర్ణ, ఒక్క నిమిషం. అన్నపూర్ణ, నేను కూడా మీతో పాటు ప్రచారానికి వస్తాను. పదండి వెళ్దాం. పిన్ని, కానీ మీ ఓటు మా చిన్న అత్తయ్యకి వేస్తానని చెప్పి మాటిచ్చానన్నారు కదండి. అన్నాను బాబు, ఇప్పుడే మనసు మార్చుకున్నాను. ఒకే భర్తను చేసుకున్న ఇద్దరు భార్యలకు ఎప్పుడు పడదు. ఒకరి మీదొకరికి సదాభిప్రాయం ఉండదు. కాని అన్నపూర్ణ తీరలా లేదు. మీ ఓటు ఎవరికేస్తే ఏంటి, మంచి జరగడం ముఖ్యం, లలితకే వెయ్యండి అన్నది చూసావా? ఆ ఒక్క ముక్కతోనే నా నిర్ణయం మారిపోయిందన్నపూర్ణ. ప్రచారం చేసిన వాళ్ళందరూ జనాలకి మంచి చేస్తారో లేదో తెలీదు, కానీ నీలాంటి మంచి మనసున్న వాళ్ళు గెలిస్తే మాత్రం ఖచ్చితంగా అందరికీ మంచి జరుగుతుంది. చూసావా, ఇందాక భయపడ్డావు. ఇందాకటి వరకు ముగ్గురం, ఇప్పుడు నలుగురం. ఇంకా ముందు ముందు ఇంకెంతమందో. అందుకే నీతో పాటు నేను వస్తాను. పదమ్మా. పద పిన్ని. ఒకటి. ప్రతి వార్డులోనూ ప్రచారం చాలా బాగా జరగాలి. అవునా? నాకు తెలుసండి, ఈ ఎలక్షన్లో మా బావను కొట్టే మునగాడేవడండి, ఆయనకి ఎదురే ఉండదు. సరే సరే, నేను ఇప్పుడు ఆయనకు చెప్తాను. ప్రతి వార్డులోనూ మన క్యాండిడేట్ గెలవాలి. అర్థమైంది కదా? బావా, ఏంట్రా, నువ్వెంత అదృష్టవంతుడో తెలుసా బావా? విషయం ఏంటో చెప్పరా. నీకు ఆపోజిట్ గా నిలబడి ఆ లలిత మందిని వెనకేసుకుని ప్రచారం మొదలుపెట్టినా ఆల్మోస్ట్ అన్ని వార్డుల్లోనూ గెలుపు మన పార్టీదేనని రిపోర్ట్స్ వస్తున్నాయి బావా. కానీ 23వ వార్డు, ఇంకా 23వ వార్డులో ఏముంది బూడిదా? ఆ వార్డులో మనకు ఆపోజిట్ గా పోటీ చేస్తుంది ఆ లలిత ఒక్కతే. ఆవిడకంత సీన్ లేదు. కొద్దో గొప్ప సీన్ ఉందనుకున్నా ఆ అన్నపూర్ణ సీన్లోకే రావట్లేదు. కాబట్టి మనకి ఎదురే లేదు. సరే సరే, అవునా, నేను చెప్తానులే. ఏమండి, అన్నపూర్ణ 23వ వార్డులో ప్రచారం మొదలుపెట్టిందట. ఏంటయ్యా అంత షాక్ అయ్యారు? అది కాదండి, అన్నపూర్ణ ప్రచారం మొదలుపెట్టింది. మొదలు పెడితే ప్రచారం చేయడానికి ఉన్నది ఒక్కరోజు టైం. ఈ ఒక్కరోజులో ఏం చేస్తుందయ్యా? ఏం చేయగలదని? ఆల్రెడీ మా పార్టీ తరపున జనాలకివ్వాల్సినవన్నీ ఇచ్చేశాం, పంచాల్సినవన్నీ పంచేశాం. ఇప్పుడు ఆవిడ వెళ్ళి ఓట్లు వేయమని అడిగితే మాత్రం ఎవరేస్తారు? ఆ అన్నపూర్ణ వెనకాల ఏమాత్రం జనం ఉన్నారంటే? జనమా పాడా, ఆ అన్నపూర్ణతో కలుపుకొని మరో ముగ్గురట.
అంటే శవాన్ని మోయడానికి 4 కావాలి, కానీ అన్నపూర్ణను మోయడానికి ఇక్కడ ఉన్నది 3 ఒకరు తగ్గిపోయారే.